ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు లోకేష్ రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయాల ఎదుట ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను వధించి కంటైనర్ల ద్వారా ఆవు, గేదె, ఎద్దు, దూడలు మాంసాలను ఎగుమతి చేస్తున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం, రాస్తా రోకో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై అదే రోజు మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖలను జాయింట్ కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసిందన్నారు. కానీ మరలా అక్రమంగా గోవధ కేంద్రాలు, గోమాంసం కేంద్రాలు యథాచిగా కొనసాగడం దారుణమని అన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఈ విషయంపై జోక్యం చేసుకుని వీటి మూసివేతకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో మరలా ఆందోళనకు, నిరసనకు దిగుతామని జిల్లా యంత్రాంగానికి లోకేష్ రామకృష్ణ తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు మధ్యల సోమబాబు, రామరాజ్యం జిల్లా పాలకులు మధ్య రామారావు, గో సంరక్షణ మహిళా నాయకులు గండికోట శాంతి, నీలపు దేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తాటిపూడి పైడితల్లి, కనకల జ్ఞానచరణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడమైంది. మరి ఇందులో ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కలెక్టర్ ఎదురుగా జరుగుతున్నటువంటి అక్రమ గోవధ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి జూలై 8న మేము ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ వద్ద. దాని మీద జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో మరి ఫిర్యాదు కూడా చేశాము. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ రమణ గారిని ఆదేశించడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారు తన ఛాంబర్లో మరి జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ రమణ గారు మరియు డిఎస్పీ గోవిందరావు గారు మరి మున్సిపల్ కమిషనర్ సమావేశం మల్లయ్యనాయుడుతో సమావేశం ఏర్పాటు చేసి ఈ పట్టణంలో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎక్కడా కూడా గోవధలు అక్రమంగా జరగకుండా చర్యలు చేపట్టాలి, మాంసం అమ్మకూడదని ఆదేశాలు కూడా మరి జారీ చేశారు. మరి జారీ చేసినప్పటికీ కూడా 10 రోజులు గడిచినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి మార్పు లేదు. ఎక్కడ పెడితే అక్కడ మళ్ళీ కూడా పశువులన్నీ కూడా నరికి చంపి మరి విదేశాలకి కంటైనర్లలో రోజు కూడా రాత్రి పగలని తేడా లేకుండా చేస్తూ ఉన్నారు. మరి నిఘా పెట్టవలసినటువంటి మున్సిపల్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, ఇతర అధికారులు కూడా అనునిత్యం కూడా దాని మీద నుంచే వెళ్ళి వస్తుంటారు. ఆ దుర్గర్మ అంతా భరిస్తూ వస్తున్నారు తప్ప దాని మీద ఎటువంటి మరి సీజ్ చేయడం కానీ, మరి కరెంట్ కనెక్షన్ రద్దు చేయడం కానీ, మరి కొలాయి కనెక్షన్ మున్సిపాలిటీ వాళ్ళు రద్దు చేయడం చేయకుండా వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు చేపట్టాలని, ఈ విషయం మీద మరి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ కేజ్రీవాల్ గారిని కలిసి దాని మీద ఫిర్యాదు చేయాలని, అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయంలో దీనికి కారణమైనటువంటి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాము. ఎప్పటికైనా సరే మరి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గెంజిపేట ప్రజలు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పావని నగర్ ప్రజలు, మరి కంటోన్మెంట్ ప్రజలు, ధనిమారం కోళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంబేద్కర్ వాళ్ళు కూడా ముందుకొచ్చి అక్కడ వేలాది గోవుల్ని కూడా అక్రమంగా ఎటువంటి లైసెన్సులు కానీ అనుమతులు లేకుండా జరుగుతుంది కాబట్టి వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మేము మరి తెలియజేస్తామన్నాము. మేము చేసే పోరాటానికి అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు ఇచ్చి ఈ యొక్క గోవధల్ని విజయనగరంగా చేయాలని చెప్పి మేము తీర్మానించుకున్నాము. ప్రజలందరూ హిందూ సంఘాలు దీన్ని సహకరించాలని కోరుతున్నాము. మరి మొన్న జరిగిన కలెక్టర్ కోతవేడి దూరంలో జరిగిన గోమాత వదలు రాష్ట్రం అంతా కలిసి చేసింది. నాకు చెప్పాలంటే దేశాన్ని అంతా కలిసి వేసింది. గోభక్తులు, జంతు ప్రేమికులు, మెయిన్ హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మొన్న గోవధలు చేశారు. మరి దాని మీద కలెక్టర్ గారు పెట్టికి ఆదేశాలు చెప్పి ఆ బంద్ చేయమని చెప్పారు ఆ వదలు చేసిన దగ్గర ఎమ్మెల్యేని. కానీ ఈ రోజు ఇది బంద్ చేయలేదు. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చేది కనిపిస్తుంది. అధికారులు నిద్రమత్తులు ఉన్నారు. నిద్రమత్తులు వేడండి, వీడే ఆ గోమాత అక్కగారు చూడండి, అది రక్షించండి. ఎవరైతే ఈ గోవధలు చేసి కైబర్లు ఉన్నారో వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టండి. అప్పుడే హిందువుల మనోబలం దెబ్బతిరగా ఉంటుంది. అది హిందువుల మనోబలం దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అందరూ కూడా గోల్ చేస్తున్నారు. ఏంటి ఈ ప్రాంతంలో ఇలాగే గోవధలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం మంచిది కాదు.
ఎందుకంటే గోమాత పూజించే దేశం ఇది. మరి గోవుని జాతీయ జంతువు ప్రకటించమని ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ రోజు కూడా చేయలేదు. అయితే కలెక్టర్ గారు మళ్ళీ పిచ్చకి రాదని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. మరి పిచ్చకి కమిటీ వేశారు ఆయన, ఆ కమిటీ ఏమైందని కూడా అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా గందరగోళం అవుతుంది. మరి పెద్ద ధర్నాలు చేయకుండా మీరు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని, రోడ్డు చుట్టూ చూపించేయాలని, మరి గోవధలో ఒక్క జరిగిన ఇంక ఉపేక్షించేది లేదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఆ గో సంరక్షణ సభ్యులు ఎప్పుడో దీని మీద ప్రత్యేక నిఘా పెడతారు, అవసరమైతే అడ్డుకుంటారు కూడా. ఈరోజు విజయనగరంలోని గోమాతని ఎంత దారుణంగా హింసించి వధించి ఆ గోమాంసాన్ని అమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గో సంరక్షణ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాం. అధికారులు దృష్టి పెట్టకపోయినప్పటికీ కూడా ఈ ఉధృతం చేసి మా నిరసనని వ్యక్తం చేసి ఎక్కడా కూడా గోవధ జరగకుండా మా గోరక్షణ సమాఖ్య ద్వారా మేము మా గోమాతను కాపాడుకుంటామని, అలాగే సకల దేవతా స్వరూపిణి హిందువులందరూ ఆరాధ్య దేవతగా పూజించినటువంటి గోమాతకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఇది బీజేపీ అననివ్వండి, హిందూ ధర్మ రక్షణ సమితి ద్వారా అందరూ ఏకమయ్యి కూడా విజయనగరం పట్టణంలోని ఎక్కడా కూడా ఈ గోవధ జరగకుండా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ముఖ్యంగా ఈ గోవధ జరగకుండా చూసే బాధ్యత పట్టినంత వరకు కూడా మేము నిరంతరం దీని మీద పోరాడుతూనే ఉంటామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నగరంలోని కొత్తపేటలో